శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరుద్ర నమ్మకంలోని 6వ అనువాకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమ పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ నమో జగన్యాయ చ బుద్ధిన్యాయ చ నమ సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమో ఊర్ధ్వార్యాయ చ కళ్యాయ చ నమో శ్లోక్యాయ చ వసాన్యాయ చ నమో వన్యాయ చ కక్షాయ చ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమో ఆసుషేనాయ చ సుహృదాయ చ నమ స్థూరాయ చ వభిందతే చ నమో వర్మిణే చ వరోధినే చ నమో బిల్వినే చ కవచినే చ నమో సృత్యాయ చ సృసేనాయ చ. ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అందరికన్నా పెద్దవాడు మరియు చిన్నవాడు, అన్నిటికన్నా ముందు జన్మించినవాడు, తర్వాత జన్మించినవాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలము నుంచి మరియు మధ్యము నుంచి జన్మించినవాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించినవాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమునిచ్చేటటువంటి వాడు, పొలములలోనూ వనములలోనూ ఉండేవాడు, వేదములలో వాటి శాంతి మంత్రాల్లో పొగడబడినవాడు, అడవుల్లోని వృక్షములలోనూ చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలో ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపంలో ఉండేవాడు, అస్త్రశస్త్రములు కలిగి రథమును అధిరోహించినటువంటి వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించినటువంటి వాడు, గొప్ప యశస్సు మరియు సేవ కలిగిన వాడు అయినటువంటి రుద్రునికి నమస్కారం. స్వస్తి.